పరిమితం చేశారు. 5 ఏళ్ల విధ్వంసానికి విసిగి వేసారి అధికారంతో పాటు విపక్ష హోదాను లాగేశారు. వెరసి ఇచ్చాపురం నుండి హిందూపురం దాకా యావత్ ఆంధ్రావని ముక్తకంఠంతో నినదించింది ఒక్కటే, 3 ముక్కలాట వద్దని, అభివృద్ధే కావాలని, చంద్రబాబు సారథ్యంలోనే అది సాధ్యమని, అందుకే కూటమిని నమ్మారు. ఆంధ్రావని చరిత్రలో కనీవిని ఎరిగిన సీట్లు ఇచ్చారు. అరాచక పాలనకు ప్రజలు చరమగీతంగా పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైకాపాను అధికారపీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవిని ఎరిగిన విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైనాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని, వ్యవస్థని లెక్క చేయకుండా విర్రవీగితే, కక్ష సాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజలందరికీ చెందాల్సిన వనరులను చెరబట్టి అవినీతి లక్ష్యంగా అస్మదీయులకు దోచిపెడుతూ చెలరేగిపోయినందుకు వైకాపాకు తగిన శాస్తి చేశారు. అరాచక నియంతృత్వ పాలకులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేల కరిచిన నియంత్రణ